రైట్ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసింది. పలు నిర్ణయాలకు ఈ కేబినెట్ సమావేశంలో ఆమోదం లభించింది. ఎంఎస్ఎంఈ పాలసీలో మార్పులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా పారిశ్రామికవేత్తలకు చేయూతనందించేలా ఈ పాలసీలో మార్పులు చేశారు. పారిశ్రామికవేత్తలకు అదనపు ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు నిర్ణయించారు. విద్యుత్తో సహా పలు విభాగాల్లో పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం ప్రత్యేక రాయితీలు ఇవ్వనున్నారు. ఏపీ నాలెడ్జ్ సొసైటీ కెపాసిటీ బిల్డింగ్ 2025కి మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. అదే సమయంలో సుమారుగా 45,000 కోట్ల పెట్టుబడులకు కేబినెట్ సమ్మతి తెలిపినట్లుగా తెలుస్తుంది. గతంలో పెండింగ్లో ఉన్న నీరు చెట్టు పనుల బిల్లుల చెల్లింపునకు ఆమోదం లభించినట్లు సమాచారం. ఇక మద్యం ధరలపైన పోలవరం నిర్వాసితులకు కొత్త ఇళ్లు నిర్మించే అంశంపైన ఈ సమావేశంలో చర్చ జరిగింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసింది. పలు నిర్ణయాలకు ఈ కేబినెట్ సమావేశంలో ఆమోదం లభించింది. ఎంఎస్ఎంఈ పాలసీ మార్పులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా పారిశ్రామికవేత్తలకు చేయూతనందించేలా ఈ పాలసీలో మార్పులు చేశారు. పారిశ్రామికవేత్తలకు అదనపు ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు నిర్ణయించారు. విద్యుత్తో సహా పలు విభాగాల్లో పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం ప్రత్యేక రాయితీలు ఇవ్వనున్నారు. 45,000 కోట్ల పెట్టుబడులకు కేబినెట్ సమ్మతి తెలిపినట్టుగా తెలుస్తుంది. గతంలో పెండింగ్లో ఉన్న నీరు చెట్టు పనుల బిల్లులు చెల్లింపునకు ఆమోదం లభించినట్లుగా సమాచారం. ఇక మద్యం ధరలపైన పోలవరం నిర్వాసితులకు కొత్త ఇళ్లు నిర్మించే అంశాలపైన ఈ సమావేశంలో చర్చ జరిగింది.